Welcome to Chandana Max channel, Inter Max 1B, 8th chapter, Limits and Continuity, Exercise 8D, First Roman. Compute the following limits. First problem, limit x tends to 3, x square plus 3x plus 2 by x square minus 6x plus 9. Put x equal to 3. 3 square plus 3 into 3 plus 2 by 3 square minus 6 into 3 plus 9. 3 square 9 plus 3 3s are 9 plus 2 by 9 minus 6 3s are 18 plus 9. 9 plus 9 plus 2. 20 by 9 plus 9. 18 minus 18. 20 by 0. Number by 0. Infinity. 0 by number. 0. సో మనకి న్యూమరేటర్లో ఏదైనా నెంబర్ ఉండి డినామినేటర్ వాల్యూ 0 అయితే ఆ వాల్యూ ఇన్ఫినిటీ. న్యూమరేటర్లో 0 ఉండి డినామినేటర్లో ఎనీ నెంబర్ ఉంటే ఆ వాల్యూ ఆ ఫ్రాక్షన్ వాల్యూ మొత్తం 0. సో నెంబర్ బై 0. దిస్ క్యాన్ బి టేకెన్ యాజ్ ఇన్ఫినిటీ. నెక్స్ట్ వన్. Next problem, limit x tends to 1, 1 plus 5x cube by 1 minus x square. Put x equal to 1, 1 plus 5 into 1 whole cube by 1 minus 1 whole square. 1 plus 5, 1 cube value is 1 by 1 minus 1 square is 1. 1 plus 5 ones are 5 by 1 minus 1. 1 plus 5, 6 by 0. Some number by 0. This can be taken as infinity. Next one, important. Limit x tends to infinity. 3x square plus 4x plus 5 by 2x cube plus 3x minus 7. x tends to 1 అంటే x వాల్యూ 1 సబ్స్టిట్యూషన్ చేసాము. అలాగే x tends to 3 అంటే x వాల్యూ 3 సబ్స్టిట్యూషన్ చేసాము. ఇన్ దట్ వే ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే ఎక్స్ వాల్యూ ఇన్ఫినిటీని సబ్స్టిట్యూషన్ చేయాలి. సో ఇక్కడ ఇన్ఫినిటీని సబ్స్టిట్యూషన్ చేయలేము, నాట్ డిఫైన్డ్ వాల్యూ కాబట్టి యాజ్ దీన్ని ముందుగా ఈ నాట్ డిఫైన్డ్ వాల్యూని డిఫైన్డ్ వాల్యూలోకి చేంజ్ చేసుకుందాం. యాజ్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ యొక్క రెసిప్రోకల్ వాల్యూ 1/x టెన్స్ టు ఇన్ఫినిటీ యొక్క రెసిప్రోకల్ వాల్యూ 0. సో ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే నాట్ డిఫైన్డ్ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయలేం కాబట్టి ఈ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ వాల్యూని డిఫైన్డ్ వాల్యూలోకి చేంజ్ చేసుకోవాలి. దట్ ఈస్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ మీన్స్ 1/x రెసిప్రోకల్ ఆఫ్ ఎక్స్ 1/x టెన్స్ టు 0. సో ఇక్కడ ప్రాబ్లంలో ఉన్న ఎక్స్ టర్మ్స్ నుండి 1/xలోకి చేంజ్ చేసి ఆ 1/x ఉన్న ప్లేస్లో 0ని సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు, డిఫైన్డ్ నెంబర్ని సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు. సో ఇలా ఇన్ఫైనైట్ వాల్యూస్ ప్రాబ్లమ్స్కి ముందుగా ప్రాబ్లంలో ఉన్న ఎక్స్ టర్మ్స్ నుంచి 1/xలోకి చేంజ్ చేసుకోవాలి. Therefore, limit x tends to infinity. 3x square plus 4x plus 5 by 2x square plus 3x minus 7 equal to limit x tends to infinity. Take highest degree term of x in numerator and denominator. This is 2x cube. Take x square as common. న్యూమరేటర్లో హైయెస్ట్ డిగ్రీ ఎక్స్ టర్మ్ ఉన్నది ఎక్స్ స్క్వేర్, డినామినేటర్లో హైయెస్ట్ డిగ్రీ ఉన్న ఎక్స్ టర్మ్ ఎక్స్ క్యూబ్. కాబట్టి న్యూమరేటర్లో ఎక్స్ స్క్వేర్ని కామన్ తీద్దాం. ఎక్స్ స్క్వేర్ని కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ఇంటూ 3 ప్లస్ రిమైనింగ్ టర్మ్స్లో ఎక్స్ స్క్వేర్ లేదు కాబట్టి కామన్ తీసినప్పుడు అది బై నోటేషన్లో రాసుకోవాలి. ప్లస్ 5/x స్క్వేర్ బై డినామినేటర్లో ఎక్స్ క్యూబ్ హైయెస్ట్ డిగ్రీ టర్మ్ కాబట్టి ఎక్స్ క్యూబ్ని కామన్ తీస్తే 2 ప్లస్ రిమైనింగ్ టర్మ్స్లో ఈ ఎక్స్ క్యూబ్ని బై నోటేషన్లో డివిజన్ నోటేషన్లో రాసుకోవాలి. దిస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ. ఎక్స్ స్క్వేర్ స్క్వేర్ టైమ్స్ క్యాన్సిల్ అయితే ఇంకా 1x ఉంటుంది. 3 ప్లస్ 4/x ప్లస్ 5/x స్క్వేర్ బై here x into 2 plus
3 by x square minus 7 by x cube. X tends to infinity implies 1 by x tends to 0. 1 by x square also tends to 0. 1 by x cube also tends to 0. Here we are getting 1 by x terms, 1 by x square terms. So 1 by x tends to 0. Then 1 by x square is also tends to 0. 1 by x cube is also tends to 0. This equal to limit x tends to infinity. Here x square by x cube. X square one time cancel. X cube క్యాన్సిల్ అయిపోతే ఇంకా 1x ఉంది. సో హియర్ 1. ఈ 1 బై ఎక్స్ని సపరేట్గా రాద్దామా. 1 బై ఎక్స్ 3 ప్లస్ 4 ఇంటూ 1 బై ఎక్స్ ప్లస్ 5 ఇంటూ 1 బై ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ 3 ఇంటూ 1 బై ఎక్స్ స్క్వేర్ minus 7 into 1 by x cube. Now the terms in the given problem are changed in a 1 by x notation. So ఇలా న్యూమరేటర్లో ఎక్స్ స్క్వేర్ని డినామినేటర్లో ఎక్స్ క్యూబ్ని కామన్ తీస్తే మనకి ప్రాబ్లంలో ఉన్న టర్మ్స్ అన్నిటి దగ్గర మనకి 1 by x నోటేషన్స్ ఫామ్ అయినాయి. సో ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు 1 by x టెన్స్ టు 0. నౌ వీ హ్యావ్ టు పుట్ 1 by x టెన్స్ టు 0. సో 0 ఇంటూ 1 by x ఉన్న చోటల్లా 0 సబ్స్టిట్యూషన్ చేయండి. 3 ప్లస్ 4 ఇంటూ 0 ప్లస్ 5 ఇంటూ 1 by x స్క్వేర్ కూడా టెన్స్ టు 0 బై 2 ప్లస్ 3 ఇంటూ 0 మైనస్ 7 ఇంటూ 0. 0 ఇంటూ సంథింగ్ న్యూమరేటర్లో 0 వస్తే ఆ వాల్యూ మొత్తం 0. ఆ వాల్యూ అంటే ఆ ఫ్రాక్షన్ వాల్యూ మొత్తం 0. సో 0 ఇంటూ సంథింగ్ 0. Next one, limit x tends to infinity 6x square minus x plus 7 by x plus 3. In this problem, x value tending to infinity. So first change all the terms in the given problem as 1 by x. As x tends to infinity, 1 by x tends to 0. So here in the numerator highest x degree term is x square. X square ni common తీయండి. x square into 6 minus remaining 2 terms దగ్గర డినామినేటర్లో అప్లై చేసుకోవాలి ఈ కామన్ తీసిన టర్మ్ని. by here highest term degree term in denominator is x. xని కామన్ తీయండి. కామన్ తీస్తే 1 ప్లస్ 3 by x. Limit x tends to infinity. X one time cancel. X into 6 minus 1 by x plus 7 by x square by 1 plus 3 by x. Limit x tends to infinity. X into 6 minus 1 by x plus 7 into 1 by x square by 1 plus 3 into 1 by x. So x tends to infinity, 1 by x tends to 0. Put 1 by x value is 0. Here x is also, so x value infinity into 6 minus 0 plus 7 into 0 by 1 plus 3 into 0. Infinity into something, infinity. Limit x tends to infinity, e power minus x square. Since as x tends to infinity, 1 by x tends to 0. Also, as x tends to infinity, x square is also tends to infinity. E power x square is also tends to infinity since e lies between 2 to 3.
e power x square is also tends to infinity. Then this reciprocal 1 by e power x square tending to 0. x టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు 1 బై ఎక్స్ టెన్స్ టు 0. అలాగే ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు దాని యొక్క రెసిప్రోకల్ వాల్యూ అంటే 1 బై ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ టెన్స్ టు 0. 1 బై ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మీన్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ టెన్స్ టు 0. దేర్ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0. Next one, limit x tends to infinity, root of x square plus 6 by 2x square minus 1. Limit x tends to infinity. As x tends to infinity, change the terms in the given problem as 1 by x notation. So, ఇక్కడ highest x degree term is x square. x square ni common తేయమ్మా 1 plus 6 by x square with root by here also x square. x square ni common తేయండి 2 minus 1 by x square. Limit x tends to infinity, root x square x into root of 1 plus 6 into 1 by x square by x square into 2 minus 1 by x square. x one time cancel. So limit x tends to infinity, 1 by x into 1 by x into root of 1 plus 6 into 1 by x square by 2 minus 1 by x square. Now put 1 by x tends to 0. Here 0 into root of 1 plus 6 into 0 by 2 minus 0. 0 into something 0. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.